మత్తయి సువార్త 11వ అధ్యాయం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ్నుండి వెళ్ళిపోయెను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠురోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడవెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యునా? ఇదిగో, సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో నుందురుగదా. మరి ఏమి చూడవెళ్ళితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకును నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై యుండునని మీతో చెప్పుచున్నాను అనెను. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచియున్నావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రి చేత నాకప్పగింపబడి యున్నది. తండ్రిగాక ఎవడునూ కుమారుని ఎరగడు, కుమారుడుగాకను కుమారుడెవనికి ఆయన బయలుపరచనుద్దేశించునో వాడుగాకను మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానూ ఉన్నవి.